వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్కు మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా నియమించిన ప్రభుత్వం. కాగా పీడీ రవీందర్ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలవగా రవీందర్ను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో నాయకులు అడవహల లక్ష్మణ్, చెట్పల్లి సుధాకర్, పీడీలు భాస్కర్ రెడ్డి, విజ్ఞాన్ నాయక్, సామంత్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన మన సారంగాపూర్ గవర్నమెంట్ హై స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మా పీఈటీ రవీందర్ ఖోఖో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఢిల్లీలో ఏదైతే జరగబోతుందో దానికి టెక్నికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యే సందర్భంలో శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అండ్ వీ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్ ఆల్సో. ఇది జగిత్యాల క్రీడాభిమానులందరూ కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. జగిత్యాల ప్రాంత ప్రజలకు జగిత్యాలకు చెందిన ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్ ఖోఖో దానికి టెక్నికల్గా ఆఫీసర్గా వెళ్ళడం అనేది అత్యంత ఆనందదాయకం. మరి మనం చూస్తూ ఉన్నాం, ఆటలలో భారతదేశం అనుకున్నంత ముందుగా ఎక్కువగా మెడల్స్ సాధించలేకపోతాం. ఏదైనా సాధించినా అది హర్యానా, పంజాబ్ ఆ ప్రాంతమే తప్ప మన దక్షిణాది రాష్ట్రాల్లో రోజు రోజుకు తగ్గిపోవడమే జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని, హర్యానా, పంజాబ్ మోడల్లో ఇక్కడ స్పోర్ట్స్ దానికి కూడా ఒక రకమైన పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ రకమైన పాలసీతోటి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి మన వాళ్ళు తెలంగాణలో, భారతదేశంలో కాదు ఏషియా, ప్రపంచ స్థాయిలో కూడా ఎదిగే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దానికోసం ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారు. ఈ సందర్భంలో మరి రవీందర్ గారు ఖోఖో వరల్డ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరగబోతున్న సందర్భంలో టెక్నికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 22 మంది విద్యార్థులకు అస్వస్థ. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో రాత్రి 19 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది
సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఐన్హోలు మల్లికార్జున స్వామివారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈరోజు ఆలయ ప్రాంగణంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మాకు అడగండి, అవి పెండింగ్ లో ఇస్తాం. దాంతో పాటు అన్నీ చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కలుగుతాం. మీరు ఐడెంటిఫై చేయండి ఒక ఏరియా మహిళలకు ఏదైనా చేంజింగ్ రూమ్స్ అదొకటి. ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ట్యాక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు పే చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ ట్యాంక్ పెడితే పర్మనెంట్ ఒక 15 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఇస్తాము. కానీ మీరు లీజ్ ఇచ్చి వచ్చిన పైసలు మనకి తీసే వాడుకోవచ్చు కదా. కూడా దానికి అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంప్లాయ్ చేసి ఏమంటారంటే అది వరంగల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా చూసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పెడితే ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మీకు మెడికల్ సర్వీస్ కూడా తీసుకోండి వాళ్ళకి. ఇప్పుడు మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు ఏం లేదు. 4 రూపాయలు ఎక్కువ కట్టుబడి పెట్టండి. మిగిలిన పైసలు ఏడి పంపిస్తాం ఇంకానే ఉంది కదా. మీకు గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. లెటర్ తీసుకొని కూడా తరచుకి ఏం కావాలో నేను చేపించే బాధ్యత. కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 204 రోజుకు చేరింది. ఈ రోజు అన్నదాతగా శ్రీ తలారి రామారావు, టీడీపీ నాయకులు చావలిపాడు వాస్తవ్యులు వారిచే సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పూల రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద నా అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 204వ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మన ఎన్డీఏ నాయకుల ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ 204 రోజులు కూడా మన ఎన్డీఏ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, ఈ నాయకుల సహకారంతో ఈ 204 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎంత తుఫాన్లు అయినా కానీ ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా ఆపలేదు అందరు ఇక్కడ. అలాగే పెద్దలు మన కామినేని శ్రీనివాస్ గారు ఆయన సూచన ప్రకారం మన దాతల సహకారం చేయమని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కానీ కూడా అలాగే చేస్తున్నారు. అలాగే 204 రోజులు ఇక్కడ దాతలుగా వస్తున్న ప్రతి ఒక్కరికి పేరున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే పెద్దలు మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున, మన పెద్దలు పూల రాజీ గారి తరఫున, మన పెద్దలు కొల్లి వరప్రసాద్ బాబీ గారి తరఫున కూడా, జనసేన బాబీ గారి తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ కొన్ని మీ గురించి చాలాసేపు ఉన్నారు. అయితే చిన్న అర్జెంట్ పని ఉండి బాబీ గారు అలాగే రాజీ గారు కూడా ఇద్దరు అర్జెంట్ పని వేయడం జరిగింది. అందుకని ఏమనుకోవచ్చు ఈ ఒక్కసారికి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తలా రామారావు గారికి మన అన్న క్యాంటీన్ ఇక్కడ ఈ 204 రోజులు సెక్యూరిటీ కార్యక్రమాలు చూసుకుంటున్న మన పెద్దలు బొమ్మాల సూర్యప్రకాష్ గారు, అలాగే మన పెద్దలు కోటి నాగరాజు గారు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి కొన్ని ఎంత ఇదిగా చేసుకున్నారు. అందరికీ కూడా తలా రామారావు గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. హైదరాబాద్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్. బంజారాహిల్స్ కేటీఆర్ నివాసం వద్ద మీడియా సమావేశం
ఈ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తి లేదు, కావాలని కేసులు సృష్టిస్తున్నారు, ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇది కేవలం రాజకీయ కక్షే, ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర కేసు అని స్పష్టం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అందులో రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలు ఇవ్వలేదు. అన్ని రాజకీయ కక్షలు కావాలని చేస్తున్నాడు. ఏం చేసినా న్యాయం మా తరఫున తప్పకుండా. ఆదిలాబాద్ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన మంత్రి సీతక్క, ద్విచక్ర వాహనదారులకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరిన మంత్రి సీతక్క, హెల్మెట్ ధరించి స్కూటీ నడిపి ఆదర్శంగా నిలిచిన సీతక్క, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ బహుకరించి స్వయంగా ధరింపజేసిన మంత్రి సీతక్క, సీతక్క ఆప్యాయతకు మురిసిపోయిన బైకర్స్. హెల్మెట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో 20 హెల్మెట్లు ఫ్రీగా 2% డొనేట్ చేయడం జరుగుతుంది. నేనేమనుకున్నా, అసలు ఎస్పీ గారు, కలెక్టర్ గారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2005 జనవరి మాసంలో మహనీయులు స్ఫూర్తిగా జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువజన వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ యువజన వారోత్సవాల కార్యక్రమాలను స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డి ఐబీలో జనవరి 9, 2025 రోజున జాతీయ యువజన వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్నారు. ముందుగా పెద్ద సంఖ్యలో యువజన సంఘాల సమితి నాయకుల చేత యువజన చేత ర్యాలీ తీయబడుతుందని అన్నారు. అయినటువంటి వడ్ల సాయిబాబా గారిని, అదేవిధంగా ఠాకూర్ వెంకట్ గారిని, అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి బ్రహ్మం గారిని, జిన్నారం మండలానికి సంబంధించినటువంటి గుమ్మడిదల్ మండలానికి సంబంధించినటువంటి మా మందభాస్కర్ రెడ్డి సీనియర్ నాయకుడు అయినటువంటి మందభాస్కర్ రెడ్డి గారిని, సింగర్ అయినటువంటి ఎల్లయ్య గారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు, రిపోర్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా బుచ్చన్న, అదేవిధంగా మా పుర్ర జగదీష్ గారు, రాయకోట్ కృష్ణ గారు, అదేవిధంగా బర్దిపూర్ సంగమేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా సొంగ సాయిలు గారు, ఇంకా చాలా మంది యువజన సంఘాల సమితితోని అటాచ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేసినటువంటి సేవల యొక్క పత్రాన్ని వారికి జతపరిచి ఈ 9 తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని మీకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కనుక దయచేసి యువజన సంఘాలు ఎక్కడెక్కడైతే మీకు అందుబాటునటువంటి యువజన సంఘాల నాయకులను కూడా సంప్రదించి మీ యొక్క బయోడాటాను కానీ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా క్లిప్పింగ్స్తో పాటు వాళ్ళకి సబ్మిషన్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. యువతకు మలుపు, యువత లోపల ఆత్మవిశ్వాసం, యువత లోపల ఒక నమ్మకం, యువత లోపల ధైర్యం, యువత లోపల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రేరేపించినటువంటి ఒక దిక్సూచి, ఒక దివిటి, ఒక జ్యోతి, మనందరూ కూడా ఆధ్యాత్మికమైన జ్యోతి, మనందరి లోపల ప్రేరణ కలిగించినటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ యువజన సంఘాల సమితి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9వ తారీఖు 9 గంటలకు అంబేద్కర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానందుల వారి యొక్క స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున సుమారు ఒక 2000 మందితోని పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని దిగ్విజయం చేయాలి. మనందరూ కూడా ఎంతో
ఇష్టమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రతి బోధన ప్రతి జీవితాన్ని కూడా కదిలించేటువంటి అద్భుతమైన సందేశం ఇచ్చిండు. నేటి కూడా 1863 నుంచి నేటి గారు కూడా సజీవంగా ఉందంటే ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ప్రతి ఉదయం లోపల చేరవేర్చాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో తెలంగాణ యువజన సంఘాల సమితి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్నది. అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి ఈ యొక్క ర్యాలీ మణిహారం కావాలని చెప్పేసి కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువజన సంఘాలు ప్రతి యువతి యువకులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. జై వివేకానంద, జై జై వివేకానంద, జై వివేకానంద, జై జై వివేకానంద. అక్కయ్యపాలెం నరసింహానగర్ రైతు బజార్ దగ్గర పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సిబ్బందితో రైతు బజార్ వద్ద చేతి సంచులు పంపిణీ మరియు ప్లాస్టిక్ అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ప్లాస్టిక్ సంచి తెచ్చుకొని రైతు బజార్ వచ్చిన వినియోగదారుని దగ్గర ప్లాస్టిక్ సంచి తీసుకొని గుడ్డ సంచి ఇవ్వడం జరిగింది. అనంతరం బజార్కు వచ్చిన కొనుగోలుదారులకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ మాజీ లేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో జీవీఎంసీకి జేడీ ఫౌండేషన్ సహకారంగా పూర్తిగా ఉంటుందని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, జీవీఎంసీ సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కొండబాబు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం కురిసింది. దీని కారణంగా వాతావరణం మారిపోయింది. మంచినీటి ఉపశమనం లభించింది. దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్ల నుంచి 2000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు. इधर पत्थर की बारिश, वो तो रोड भर चुका है बारिश पत्थर से। यहाँ अभी देख सकते हैं मैं इस समय मौजूद हूँ। पत्थर की पहुंचार लग गया, पत्थर की सादा सादा హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర కీలకం ప్రకటన. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేపీ నడ్డా అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world
since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed, and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమాని పట్ల విక్టరీ వెంకటేష్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్కు వచ్చిన ఒక లేడీ ఫ్యాను హీరో వెంకటేష్కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానం ఇవ్వగా వెంటనే వెళ్లే వెంకటేష్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. We love you వెంకటేష్ గారు. అయ్యో ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ వస్తారని. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింట్లా వైరల్ అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి ఉన్న 39 ఏళ్ల నాటి సంఘటన గుర్తు చేసుకుంది. విచారణ జరగడానికి చూసు అక్కడే ఉన్న ఫైల్ని పరిశీలించి వెళ్ళిపోయింది. కాగా 1998లోనూ అయోధ్యలోని హనుమాన్ గుడి ఆలయంలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు ఒక కోతి నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సీఏకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2/11/2024 రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో 4 లక్షల డబ్బులు డిమాండ్, 2 లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ. సీఏకే జగదీష్పై కేసు నమోదు. సీఏ జగదీష్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. చంపేమని చెప్పేసి సమాచారం ద్వారా మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాము. మొత్తం ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి జరిగింది. తను బయలుభూమికి వెళ్తుండగా తలపై మంచం పట్టితో కొట్టి చంపారని చెప్పేసి సమాచారం వచ్చింది. అతను 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఉంచుకొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించాడు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అక్టోబర్ 25 అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.
అంగన్వాడీ టీచర్లు ఆహార సమస్యల పరిష్కారంపై రేపు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చిర్ర లక్ష్మీ నరసమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లరీశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతన హామీని అమలు చేయాలని, మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వాలని అన్నారు. రేపు జరుగుతున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మికులంతా కూడా తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు సంబంధించిన శాఖ కార్పొరేషన్ స్పందించకపోవడంతో మరి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో భాగస్వామి అయినటువంటి మరి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ, మహబూబాబాద్ ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించినటువంటి కార్మిక మేస్త్రీలకు, నాయకులకు మొదటగా వాళ్ళందరూ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు మనం తెలియజేయడం కోసం రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి కార్మిక సంఘం టీయూసీఐ నాయకులు మరి కొత్తపల్లి రవి గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంకాయలపల్లి జక్కరయ్య గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దేశపల్లి నవీన్ గారు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, టీయూసీఐ నాయకులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్లో మరి మనం చాలామంది దీర్ఘకాలికంగా రాష్ట్రం లోపల ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమై ప్రజలందరికీ కూడా ప్రధానంగా సంక్షేమ పథకం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.